పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపాలని తనకు ఏ దేశ అధినేత చెప్పలేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పాక్ మీపై దాడి చేయబోతోందని అమెరికా ముందే సమాచారం ఇచ్చిందని తెలిపారు. బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానం చెప్తామని తాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు చెప్పానని వెల్లడించారు మోదీ. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ అంశంపై రెండో రోజు చర్చలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. పాక్ బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ను ఆపేశామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. నిఘా వైఫల్యం కారణంగా పహల్గాంలో అత్యంత పాశవిక దాడి జరిగిందని, ఆపరేషన్ సింధూర్తో భారత్ సాధించిన కీలక విజయాలేంటో చెప్పాలంటూ విపక్ష డిమాండ్ల మధ్య లోక్సభలో ప్రధాని మోదీ సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్పై 16 గంటల ప్రత్యేక చర్చకు సమాధానంగా ప్రధాని మోదీ వివరణ ఇస్తూనే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. భారత్ పాక్ పరస్పర సైనిక చర్యలు పరిసమాప్తం కావడానికి తానే ముఖ్య కారణమని, ఇప్పటికే 25 సార్లు డంకా బజాయించిన ట్రంప్ మాటల్లో రవ్వంతైనా నిజం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కాళ్ల కింద నలిపేటప్పుడు ప్రపంచంలో ఏ దేశం వారించినా ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. సింధూర్ తక్షణం ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశ నేత తమకు చెప్పలేదని మోదీ స్పష్టం చేశారు. పాక్ భారీ దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్పారని, అయితే తాము మాత్రం దేనికైనా రెడీగా ఉన్నట్లు చెప్పామని తెలిపారు ప్రధాని మోదీ. पाकिस्तान के एयरबेस एसेट्स को भारी नुकसान और आज तक उनके कई एयरबेस आईसीयू में पड़े हैं. टेक्नोलॉजी आधारित युद्ध का युग है. ऑपरेशन सिंदूर इस महारत में भी सफल सिद्ध हुआ है. సభలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. పాక్ 1000 క్షిపణులు ప్రయోగిస్తే అన్నింటినీ గాల్లోనే కూల్చేశామని, భారత సైనిక సత్తాను దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నమ్మకపోవడం దారుణమని అన్నారు. పాక్ రిమోట్ కంట్రోల్తో కాంగ్రెస్ పనిచేస్తుందేమోనని వ్యాఖ్యానించారు. కొందరు కాంగ్రెస్ యువనేతలు ఆపరేషన్ సింధూర్ను తమాషాగా కొట్టిపారేశారని మండిపడ్డారు. తమ సైనికుల అద్భుత విజయాన్ని చూసి కాంగ్రెస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. లోక్సభలో ప్రత్యేక చర్చ మొదలైన నాడే ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ముష్కరులు ఎలా చనిపోయారని ప్రశ్నిస్తున్నారని, జాడ కనిపెట్టి ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి వారాలు తేదీలు చూడాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ. तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा. मेरा जवाब था, अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा. अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे. ये मेरा जवाब था. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నెహ్రూ పాపమేనని ప్రధాని మోదీ విమర్శించారు. మన నదీ జలాలపై ప్రపంచ బ్యాంక్ అజమాయిషీ చేసేలా నెహ్రూ ప్రభుత్వం ఘోర తప్పుడు నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. భారత్ నేలపై పారే సింధు నదీ జలాల్లో 80% వాటా హక్కు ఆయనే దారాదత్తం చేశారన్నారు. సింధు నదీ జలాల ఒప్పందంలో నెహ్రూ చేసిన భారీ తప్పిదాలను తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిచేయలేదని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదని, పాక్ మళ్లీ కుయుక్తులతో పేట్రేగితే సింధూర్ మళ్లీ మొదలవుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.